హలో అండి అందరికీ. కోడిగుడ్డుతో చాలా రకాలైన కూరలు చేస్తుంటారు కదా. ఒక్కసారి ఈ కోడిగుడ్డు కూర ట్రై చేయండి. తిన్నవాళ్ళు ఎలా చేసావు అని అనకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి. ఈ కోడిగుడ్డు కూర కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పుదీనా 1 కట్ట తీసుకుంటున్నాను, చిన్న కట్ట 1 కట్ట, లేకపోతే కప్పు సైజులో చెప్పాలంటే 1 కప్పు పుదీనా ఆకులు తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని, పెరుగు 3 స్పూన్లు వేసుకొని, పల్లీలు 2 స్పూన్లు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. పెరుగు వేయడం వలన మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని అంటే పుదీనా పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పుదీనా పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అదే మిక్సీ జార్లో ఇంకొక 2 స్పూన్ల నీళ్లు పోసేసి బాగా కలుపుకొని పుదీనా పేస్ట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కోడిగుడ్లు 4 నుంచి 5 కోడిగుడ్లు ఉడికించినవి పైన పెంకు తీసేసి ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మీరు కట్టర్తోనైనా కట్ చేసుకోవచ్చు. మరీ పలచగా కాకుండా ఇలాగ మందంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, ఇలాచీలు 2, జీలకర్ర 1 స్పూన్, అలాగే దాల్చిన చెక్క 1 ఇంచు సైజు అంత దాల్చిన చెక్క వేసేసి 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, మరీ ఎర్రగా కాకుండా కొంచెం అంటే పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్. కారం అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి. ఇలాగ కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అంటే ఈ మసాలాలు మొత్తం కొంచెం మంచి వాసన వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం పచ్చిమిర్చి పచ్చాగా దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని విస్కర్తో బాగా కలుపుకొని వేసుకోండి. ఇలాగా పెరుగు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి. 2-3 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, పుదీనా పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు లేకపోతే 1/4 కప్పు నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత కసూరి మేతి 1 స్పూన్ వేసుకొని, మనం కోడిగుడ్లని రౌండ్ షేప్స్గా కట్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ షేప్స్గా కట్ చేసుకున్న కోడిగుడ్ల వేసేసి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 8 నుంచి 10 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో దాల్చిన చెక్కని కొంచెం బాగా కాల్చండి. దాల్చిన చెక్కని బాగా కాల్చుకొని ఒక బౌల్లోకి వేసేసి ఆ బౌల్ని పెట్టండి. ఆ బౌల్ని పెట్టేసి వెంటనే మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీ దగ్గర దాల్చిన చెక్క బదులు నల్ల బొగ్గు ఉంటుంది కదా, బొగ్గునైనా పెట్టవచ్చు, చార్కోల్ని కూడా పెట్టవచ్చు. నేనైతే దాల్చిన చెక్కను పెడుతున్నాను. 5-7 నిమిషాల తర్వాత ఈ బౌల్ తీసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి అలాగే కొంచెం పుదీనా వేసుకోండి. అంటే 2-3 రెబ్బలు పుదీనా వేసుకొని, పచ్చిమిర్చి అడ్డంగా అంటే నిలువుగా స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసి సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.